హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి అదేనండి నేనైతే ఈ మటన్ కర్రీకి ఎక్స్ట్రా రుచి రావడానికి కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. విలేజ్ కాబట్టి ఇవన్నీ కామన్. సో ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై చేసి పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసాక ఆ రెండు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఎక్కువసేపు కాకుండా కొంచెం ఆనియన్స్ వేగాక టమాటాలు వేయాలండి. టమాటాలు వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లోనే కొంతసేపు మనం బాగా మగ్గనివ్వాలి. టమాటాలు అనేవి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ఇంట్లో చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి మేమైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. అంతేనండి. ఇప్పుడు అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేసుకోవాలి. మ్యారినేషన్కి ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకున్నానండి. నేనైతే ఎక్స్ట్రా పెరుగు అవేవి వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు మాత్రమే చేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాత మటన్ వేసుకున్నాను. ఈ విధంగా మనం ముందే ఉప్పు, కారం పట్టిస్తే ముక్కకి బాగా పడుతుంది. ఇదన్నీ ఫ్రై అయ్యాక బాగా కలపాలండి. చక్కగా కలిపి మటన్ కొంచెం అవన్నీ కలిసిన విధంగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ తోటే ఉడికించాలండి. ఉడికించి ఒక 5 to 10 minutes ఉడికించాలి. ఉడికిన తర్వాత మధ్యలో మూతను తీస్తూ మటన్ ముక్కలు అనేవి చక్కగా ఉడికాయో లేదో కలపాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఈ విధంగా ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకొని మటన్ని ఒక 5 to 10 minutes పాటు ఉడకనివ్వాలండి. నేనైతే కుక్కర్లో యూస్ చేయకుండా నార్మల్ ప్యాన్లోనే వండుతున్నాను. ఈ విధంగా మధ్యలో మూత తీస్తూ మటన్ని కింద అడుగంటకుండా కలపాలండి. కలిపి మొత్తం దాన్ని మసాలాలు ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది వేసిన తర్వాత చూపిస్తున్నాను వీడియో. వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత వాటర్ వేసాక మీకు చూపిస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ముక్కలన్నీ వేగంగా ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత గార్నిషింగ్ కోసం మీకు చూపిస్తున్నాను. అది కొత్తిమీర వేసింది. అంతేనండి, ఎంత రుచికరమైన మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి లైక్ చేయండి, షేర్ చేయండి.